సేవకుని యొక్క కష్టాన్ని చూసాం దగ్గరుండి. అప్పుడు వాళ్ళకి మాట ఇచ్చింది ఏంటంటే, మీకు జిల్లా ఫెలోషిప్ కాదు, మీకు రాష్ట్రంలోనే గుర్తింపు తీసుకెళ్ళి భాగంగా మేము పనిచేస్తామని చెప్పి, ఎవరైతే దేనా మధ్యతరగతి సేవకులు ఉన్నారో, ఎవరికైతే గుర్తింపు లేదో వారికి గుర్తింపు ఇవ్వడం కొరకు ఈ వెల్ఫేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, ఈ అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మారుమూల ప్రాంతంలో పంపుకొని చెప్తూ మాట చెప్పారు, ఎవరో సహోదరులు ఇంట్లోనే ఉండి కూడా లేదని అనిపించుకునేటటువంటి నాయకత్వం ఇందులో ఉండదు. మీకు కష్టం వస్తే స్టేట్ ప్రెసిడెంట్ అవ్వండి లేదా స్టేట్ సెక్రటరీ అవ్వండి, ఎవరైనా సరే రాష్ట్ర నాయకులు మీ దగ్గరికి అటెండ్ అవుతారు, మీరు ఎక్కడికి రావాలి. సేవకులపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము బాగా పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే మీకు ఒక మేనేజ్మెంట్ ప్రకారం మీకు ఒక సభ్యత్వం ఉంటుంది, అది జీవితకాల సభ్యత్వం. మీరు సంవత్సరం మీ కష్టాన్ని వృధాగా మాకు పోయొద్దు. అలాగని మీరు మీటింగ్స్ పెట్టుకుని ఎవరెవరినో పిలిచి పలానా ఆయన వస్తున్నారు ఈయన వస్తారని చెప్పేసి మీరు ఫ్లెక్సీకి వాటికి కూడా డబ్బులు పోయేది మనకి అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ కాదు. కనుక మీరు ఎప్పుడైనా సేవకుని పిలవాలనుకున్నప్పుడు మాకు తెలియజేయండి. ఎందుకంటే మనకు ఒక వాక్యం ఉంది రామపతిలో, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఎందుకంటే వాక్యం చెప్పేవాళ్ళు మనలోనే ఉన్నారు, కానీ మనం గుర్తించకుండా దూరం కొండల రూపాయలు ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాం. మనకు వచ్చే మహా అయితే మీరందరూ కూడా సేవకులుగా ప్రతిష్ఠించబడి సేవ కోరకే మీరు ఉన్నారు కనుక మీరు మహా అయితే నెలకి బాగా సంఘం పెద్దదై ఉంటే 2000 రావచ్చు, నెలకి ఓ మాదిరిగా ఉంటే 1000 రూపాయలు వస్తుందేమో. కానీ సపోజ్ చేసి ఏం చేస్తారంటే మీటింగ్స్ టైంలో పెద్ద పెద్ద భాషలు కలిసి 3 రోజులు వాళ్ళకి మీ కష్టాన్ని దారిపోస్తూ మరి ఎలా చేయడం అనేది మనం పాటు చేసుకున్నట్టే. ఈ రోజున మీ సంఘం పక్కన సంఘం వస్తుందంటే దానికి కారణం ఏంటంటే మనం చేసే పనులే. పాస్టర్లు ప్రతి విషయంలో ఇబ్బంది పడుతుందంటే మనం చేసే పనుల వల్ల ఇబ్బంది పడుతున్నాం. కనుక మీరు దూరంగా ఉండేటటువంటి పాస్టర్లు కాదు, మనలో ఎవరైతే వాక్యం బాగా చెప్పగలుగుతున్నారో వాళ్ళని గుర్తించండి. మెయిన్ వాళ్ళని గుర్తించుకుని వాళ్ళని గొప్ప చేసుకుని మనలో మనం ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు ఆదరించుకుని గొప్ప చేసుకుంటే మనం బాగుంటాం. అలాగనే మన తోటి సేవకుడు కూడా బాగుంటాడు. కనుక ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టుకుని సేవకులు అవసరం ఉన్నప్పుడు మాకు ఫోన్ చేయండి, సేవకులు మేము పంపిస్తాం మీ దగ్గరికి. అలాగే చాలా కాలం నుంచి సేవలో ఉండి రిటైర్ అయిపోయి ఇక ఏ ఆసరా లేనటువంటి సేవకులను గుర్తించండి. వారికి నెల నెల మనం కిరాణా సరుకులు అందిద్దాం. అది మాత్రం ఆల్రెడీ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మందిర నిర్మాణం చాలా మంది చేస్తా ఉన్నారు. అయితే ఇలాంటి మందిరాలు చాలా మందికి ఉన్నాయి. అస్సలు మందిరం లేనిది ఏజెన్సీ ప్రాంతాల్లో మేము చూసాం. ఎందుకంటే మేము కూడా మొన్న మీటింగ్కి వెళ్ళిన కుప్పల కోటని ఒక ఊరిని పందిరి కింద పందిరి అప్పటికప్పుడే వేసారు. అంటే ఏ రోజు మీటింగ్ ఏ రోజు ప్రార్థన అయితే ఆ రోజు మాత్రమే బలపం తగిలిస్తారనుకో, అదే మందిరం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పునాది 4 సంవత్సరాల నుంచి కొద్దిగా కడుతూ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ఒక పునాది కట్టగలిగారు. మేము ఆ పునాది మీద నిలబెట్టిన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ గారు, నేను ఆ పునాది మీద నిలబెట్టి ప్రార్థన చేసి ఒక 30 బస్తాల సిమెంట్ మేము ఇచ్చాం. ఇంకొక 20 బస్తాల సిమెంట్ వెంటనే అక్కడ ఉండే మాస్టర్ ఆయన కూడా స్పందించి ఆయన ఒక 20 బస్తాల సిమెంట్ ఆయన ప్రకటించారు. ఈ రకంగా మందిరాలు లేని ప్రాంతాల్లో మందిరాలు కడదామని మీరు గుర్తించండి. ఆల్రెడీ మందిరం ఉంటే పర్వాలేదు, అసలు మందిరం లేకపోతే మందిరంలో కడుతూ ఉండగా కలిగేటటువంటి ఇబ్బందులు ఏమంటే మాకు తెలియజేయండి. కడుతూ ఉన్నప్పుడు మీకు వచ్చే ఇబ్బందులు మేము మీకు అండగా నిలబడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఇంకొక విషయం, ఒక మెయిన్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీరు సేవకుడు కొరకు మాత్రమే ఫెలోషిప్లు అసోసియేషన్లు ఉన్నాయి. ఇది సేవకుడు కుటుంబం కొరకు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. సేవకుడే కాకుండా సేవకుడు కుటుంబాన్ని కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఇందులో గుర్తిస్తాము. సేవకుడు కుటుంబం. అందుకనే ఇంకొక అప్లికేషన్ వస్తే అప్లికేషన్లో సేవకుని డీటెయిల్స్ ఉంటాయి. అందులో మీరు ఎంతమందిని కలిగి ఉన్నారో అందులో తెలియజేయండి. మీరు మీ పిల్లలు లేకపోతే మీ తండ్రి ఎవరో ఉంటారు కనుక సేవకునికి ఇచ్చేది కాకపోయినా సేవకుని కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఏదో ఖర్చు నిమిత్తం మీ దగ్గర ఉండే నాయకుల ద్వారా మీకు వెంటనే సకాలంలో మీకు అది అందించడం జరుగుతుంది. అలాగే సేవకుడు ఒకవేళ అకాల మరణం చెందితే వాళ్ళకి అందించాల్సినటువంటి అమౌంట్ ఏ రోజైతే జరిగిందో ఆ రోజు నుంచి వారం రోజుల్లోనే ఉంటుంది. దానికోసం మీరు ప్రత్యేకించి పరిగెట్టుకుని తిరగవలసి ఉంది. ఈ విషయంలో మాత్రం మీరు అలానే కొంతమంది పాస్టర్స్ ఇప్పుడున్న RSS విధానాల ప్రకారం కొంతమంది సర్టిఫికెట్ లేకుండా పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయండి. మనం
అసోసియేషన్ ద్వారా మీకు సర్టిఫికేట్ అందించడం జరుగుతుంది. దానికి స్వల్పంగా ఖర్చు ఉంటుంది, కానీ మీరు సగం భరించండి, మేము సగం భరిస్తాం. ఎందుకంటే సర్టిఫికేట్ లేకుండా మాత్రం ఇప్పుడు సేవ చేయడం అనేది కొంచెం ప్రమాదంగా ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా విపరీతంగా అయిపోవడం వల్ల ఇది జరుగుతుంది కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయండి, వాళ్ళకి సర్టిఫికేట్ అందుతాం. అలానే ప్రతి మీ సంఘాల్లో ప్రతి నెలలో ఒకసారి యవనస్తులకు మీటింగ్ పెట్టండి. వారికి ఏదైనా అవసరం అయితే, వాళ్ళకి ఏదైనా నీడ్ ఉంటే మేము ఆయన చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం యవనస్తులను పట్టుకుని సంఘంలో కూర్చోబెట్టి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో ఒక 4 మందిరాలే మనమే ఉన్నాయి అనుకున్నాం, లేకపోతే పక్క ఊళ్ళో ఉన్నాయనుకున్నాం. నలుగురు కలవండి, నలుగురు కలిసి ఎంతమంది ఉంటారో 25 మంది 30 మంది యవనస్తులు ఉంటే కనుక వాళ్ళకి మీటింగ్ పెట్టండి. యవనస్తులను ఎప్పుడైతే మనం ఆకట్టుకుని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో వాళ్ళని దేవుని వైపు నడిపిస్తామో క్రైస్తవ్యం హెచ్చరిస్తుంది. కనుక మనం క్రిస్టియానిటీ పాడవకుండా ఉండాలి అంటే యవనస్తులు పట్టుకోండి, ఆ యవనస్తులకి మీటింగ్స్ పెట్టండి, వారికి కావాల్సిన చిన్న చిన్న కాంపిటేటివ్ టెస్ట్ లాంటివి ఏమైనా పెట్టండి. వారికి మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కింద మేము పంపిస్తున్నాం. అది మీరు మీ మండలంలో ఉండేటటువంటి హెడ్స్ లేకపోతే మీ గ్రామంలో ఉండే హెడ్స్ ఎవరైతే మీకు అందిస్తున్నారో ఆయన పిలిచి ఆయన చేతుల మీదకి ఇప్పించారు. దీనివల్ల వాళ్ళలో ఒక యూనిటీ, మనం క్రైస్తవులు అనేటటువంటి ఒక ఇదిని మనం కల్పించాలన్నమాట. అలాగే ఈ సేవ చేయలేనటువంటి వృద్ధాప్యం ఉన్న వాళ్ళ గురించి కూడా గుర్తించండి. అస్సలు ఆసరా లేదు అనుకున్న వాళ్ళని గుర్తించండి. వాళ్ళకి మాత్రం ప్రతి నెల మనం వాళ్ళకి ఒక నెలకు సరిపోయేది ప్రతి నెల వేద్దాం. మరి ఇవన్నీ మనం చేస్తాం. దీంతో పాటుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా మేము పెట్టింది సువార్త దండయాత్రలు జరగాలి. దానికి మీరు మీ ఊరి నుంచే మీరు 10 మంది ఉంటారు, లేకపోతే 20 మంది ఉంటారు, ఒక టీములుగా ఏర్పడండి. సువార్త దండయాత్ర నెలలో ఒక్కరోజు పెట్టుకోండి. సెకండ్ సాటర్డే కానీ 4th సాటర్డే కానీ ఏదో రోజు పెట్టుకోండి. మీరు పెట్టుకునే రోజు మాకు తెలియజేయండి. ఏదో సమయంలో మీతో కూడా మేము బాల్యభాగస్వామ్యం వస్తాం, కలుస్తాం, మీతో పాటు తిరుగుతాం. అలా తిరిగేటప్పుడు ఏదైనా ఇబ్బంది మనకు ఎదురైనప్పుడు సకాలంలో దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు అందితే ఏదైనా ఎవరైనా ఆపేసి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మనకి ఏదైనా ప్రతిఘటన ఎదురైనప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు మనం ఏం చేయాలంటే ఫోన్లు చేసినప్పుడు సకాలంలో అందరూ అక్కడ హాజరవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే యూనిటీగా మనం ఎదుర్కొంటేనే ఎవరైనా అపవాదాన్ని సరిగా ఎదిరించగలం. కనుక యూనిటీ మెయిన్. ఇంకా ఒక 10 మందిగానో లేకపోతే 20 మందిగానో ఒక టీం నెలలో ఒక్కసారి ఒక పూటైనా సరే ఇంటింట సువార్త అనేది చేయండి. ఇలా చేసే టీంకి వారికి కావాల్సిన వసతి ఏంటి, ఏం అవసరం అవుతుంది? మెగాఫోన్ అవసరం అవుతుంది, లేదా డ్రమ్మో కంజీలు అవసరం అవుతుంది. కనుక కరపత్రికలు, డ్రమ్ము, కంజీలు, మెగాఫోన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఇంటింట సువార్త. ఇంటింట సువార్త అనేది ప్రత్యేకంగా మనం చేయాలి. ఎందుకంటే సర్వలోకములకు సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలంటే సేవకులుగా మనం చేయాల్సిన భారం దేవునికి ఇష్టమైనటువంటి పని కూడా ఇదే. కనుక మనం అందరం కూడా ఈ సువార్త పరిచయం చేయడానికి టీమ్గా ఏర్పడండి. ఆ టీంకి కావాల్సింది మేము ఎవరైతే టీమ్గా ఏర్పడ్డారో అందరూ ఒక హెడ్ తీసుకుని వారి దగ్గర ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. కరపత్రికలు, మెగాఫోన్, డ్రమ్ము కానీ కంజరి కానీ ఏది అవసరమో మీకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇవన్నీ చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యత్వం కలిగి ఉండాలి. ఈ సభ్యత్వం అనేది చాలా తక్కువగానే పెట్టడం. ప్రతి సంవత్సరం మీరు దీంట్లో బడ్జెట్ ప్రతి సంవత్సరం రెన్యూల్ కింద లేకపోతే మీ పేరు మీద ఇన్సూరెన్స్ చేస్తామను, లేదా మీ పేరు మీద మీ ఫ్యామిలీకి సంక్షేమం చేస్తామని మేము చెప్పట్లేదు. దాని గురించి మీరు అవసరం పట్టించుకోవాల్సిన లేదు. దాని బడ్జెట్ మీ మీద పెట్టడం. మీకు వచ్చింది ఏంటంటే ఇది జీవితకాల సభ్యత్వం ఓన్లీ 600 రూపాయలు మాత్రమే. ప్రతి నెల 50 రూపాయలు వెల్ఫేర్ కొరకు మీ దగ్గర ఎవరైతే హెడ్ ఉంటారో ఆ హెడ్కి అందించాలి. అది కాకుండా ఎవరైనా మన జిల్లాలో మరణించిన సేవకుడికి ఆ సేవకుడి కుటుంబాన్ని ఆదరణ కొరకు 50 రూపాయలు మాత్రమే మనం చేయాలి. ఇది తప్ప వేరేగా ఏ రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టద్దు. మీ కష్టం మీకు తెలుసు, మీ కష్టాలు మాకు తెలుసు కనుక, సేవకుడిగా మీరు పడుతున్న బాధలు మాకు తెలుసు కనుక ఇంతకు మించి ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే ఫ్యామిలీ సంక్షేమం కొరకు కానీ లేదా నెల ఇయర్లీ వన్స్ రెన్యూల్స్ కోసం కానీ మీరు ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెట్టవలసిన లేదు. మీ మీటింగ్స్కి అవసరమైతే మా సేవకులు మేమే పంపిస్తాం. మీకు కుర్చీలు సర్దాలంటే కుర్చీలు సర్దిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మీతో కలిసి పనిచేస్తాం తప్ప మీ పక్కన వచ్చి సంఘం పెట్టడము లేకపోతే మీ పక్కనే మేము సంఘం పెట్టి చందా పట్టడం జరగదు. ఎందుకంటే మీ ఏరియాలో ఉండేటటువంటి
సంఘాన్ని బలపరచడం వరకు మీతో కలిసి నడవడానికి మీ ఊళ్ళో సువార్త పరిచయం చేయడానికి రాష్ట్ర జిల్లా నాయకులు కూడా వస్తారు మీరు. కనుక ఏ సేవకుడు ఏ మీటింగ్కి ఎక్కడికో రావాల్సిన లేదు. మీ మండలాల మీటింగ్లకి రాష్ట్ర జిల్లా నాయకులు మీ దగ్గర ఎక్కడ ఉంటారు. ఈ విషయాన్ని మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మేము ఏదైతే ఎజెండాతో ఏదైతే ప్రణాళికతో మేము ముందుకు వచ్చామో ఆ ప్రణాళికను 100% మేము చేస్తూనే దీన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. కనుక మేము గాస్పల్ టీమ్గా ఉన్నప్పుడు కూడా ఈ సేవ అంతా కూడా చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే రేపు మన కోవిడ్ సమయంలో ప్రతి సేవకుడు చాలా ఇబ్బంది పడ్డారు. సంవత్సర కాలంగా మరి ఈ మధ్య కాలంలోనే మనకి చర్చలు తెలుసుకున్నాయి. మరి ఇంతవరకు సరైన సహకారం మీకు లేదు. మరి అలాంటప్పుడు మేము మా దగ్గర సభ్యత్వం కలిగి ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండండి లేదా టౌన్ ప్రాంతాల్లో ఉండండి 2 సార్లు వారికి 2 నెలలకు సరిపోయే కిరాణా సామాన్లు అందించడం జరిగింది. ఈ ఏరియాలో మరి ఎవరైనా మీకు ఇచ్చారో లేదు నాకైతే తెలియదు. కానీ మరి సేవకులందరినీ కూడా అందరినీ గుర్తు చేసుకుని ఇచ్చాం. అలాగనే మేము వెళ్ళే సువార్త పరిచయకి వెళ్ళే ప్రతి ప్రాంతంలో నెలలో ఒకసారి ఏదో ప్రాంతానికి మేము సువార్త పరిచయకి వెళ్తా ఉన్నాం. ఇంకేం సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ ఏది అవసరం, కొంతమందికి బట్టలు అవసరమైతే మన వాళ్ళకి అసలు బట్టలు కూడా లేవంటే సెకండ్ హ్యాండ్ బట్టలే, మనం వేసుకుని తీసేసిన బట్టలే అవసరం అన్నారు. అవే కొన్ని తీసుకుని ఉట్టుకుని పట్టుకెళ్ళి అలా పట్టుకెళ్ళి ఇవ్వగానే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా దాన్ని తీసుకోవడం జరిగింది. మరి అలాంటి గిరిజన ప్రాంతాల్లో సేవ చేయడానికో లేకపోతే కొంచెం దేవుని యొక్క సువార్త అనంత ప్రాంతాల్లో మనం సువార్త పరిచయం చేయడానికి కానీ ముందుకు వచ్చేవాళ్ళు ఎవరున్నా సరే వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరం మేము ఇస్తాం. కనుక ఈ విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి సమయం కూడా చాలా ఎక్కువైంది. ఇంకొకసారి మళ్ళా మనం కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలు మనం అందరం కూడా మనం మాట్లాడుతున్నాం. కనుక ముందుగా ఎవరైతే ఈ ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్లో కొంతమంది చూసి కొంతమంది చూడకనండి ఇక్కడ వచ్చి ఉంటారు. కనుక మీ అందరూ ఏదైతే అనుకుని ఇక్కడికి వచ్చారో దాన్ని 100% నెరవేర్చడానికి మేము రెడీగా ఉన్నాం. కనుక మీ వంతు సహకారంగా మా వరకు ప్రార్థన చేయాలి. మీ వరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయగలరు. కనుక మీ ప్రతి కష్టంలో కూడా ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అధ్యక్షుడు